గత 5 ఏళ్ల కాలంలో ఉద్యోగ అవకాశాల కోసం అరులు చాచి ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దావోస్ పర్యటన మీద అనేక ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ రోజున లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కేసినేని చిన్ని గారి ఆఫీసులో కేక్ కటింగ్ కూడా జరిగింది. ఎంపీ గారు మనతో ఉన్నారు. సార్, దావోస్ పర్యటన నేపథ్యంలో ఎంతో మంది నిరుద్యోగులు ఆశ పెట్టుకుని ఉన్నారు. సో వాటికి తగ్గట్టుగా ఈ రోజున పరిశ్రమలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వెలువెత్తే పరిస్థితి ఉందంటారా? ఏం చెప్తారు? ముందుగా మా యువ నాయకుడు గౌరవనీయులు నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఘనంగా ఇదే విధంగా జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా మరొక 100 పుట్టినరోజులు జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇక దావోస్ పర్యటన పెట్టుబడులను ఆకర్షించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెళ్ళారు. ఇవాళ దావోస్ పర్యటన ముందు మొదలైందే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రథమ ముఖ్యమంత్రి కింద 1997లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కింద నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దావోస్ పర్యటన స్టార్ట్ అయితే ఇవాళ ఎంతోమంది ముఖ్యమంత్రులు దావోస్ వెళ్ళి పెట్టుబడులకి ఆశిస్తున్నారు. మేము దావోస్ ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వలేదు. మేము యువత ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తున్నాం. మీరు చూస్తే వైజాగ్కి దాదాపు 2 లక్షల కోట్లు ఉత్తరాంధ్రకి పెట్టుబడులు తెచ్చి ఆ విధంగా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటిలోనూ ఒక వ్యాపారవేత్త ఉండాలనే విధంగా నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ యువతని ఉద్యోగాల దిశగా ప్రోత్సహిస్తున్నాం. దావోస్ దాంట్లో ఒక భాగమే. అంతేగాని దావోస్ వల్ల ఏదో ఆశలు కాదు, ఆల్రెడీ మొదలైన ఉద్యోగాలు. మొన్నే మేము జాబ్ మేళా పెడితే 2000 మంది పార్టిసిపేట్ చేస్తే 1450 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అట్లా అన్ని విధాలుగాను ఉద్యోగాలు మొదలైనవి. మీరు చూస్తే పండగ వాతావరణం కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి పండగ వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉంది. అదే పండగ వాతావరణం ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాల ద్వారానో ఉద్యోగ అవకాశాల ద్వారానో అభివృద్ధి అవకాశాల ద్వారానో ప్రతినిత్యం పండగ అవకాశాలు ఈ రాష్ట్రం అంతా ఉండి రేపు రాబోయే తరం నాయకుడైన నారా లోకేష్ గారికి, అంతేకాకుండా ఇప్పుడు ఈ దేశంలోనే అత్యంత గొప్ప రాజకీయవేత్త అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీళ్ళందరి మార్గదర్శనంలో ఈ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా వెలుగొందాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.